అంగన్వాడీ ప్రాజెక్టు ఇన్ఛార్జి సిడిపిఓ టి శారద కోవూరు ప్రాజెక్టుకు రాగానే ప్రాజెక్టులోని అన్ని సెంటర్ల వర్కర్లకు మూకుమ్మడిగా ఏకకాలంలో మెమోలు ఇచ్చి బెదిరింపులకు పాల్పడ్డారని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల శ్రీనివాసులు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు షేకు రెహానా బేగంలు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు నెల్లూరులోని సిఐటియు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. అంగన్వాడీలను మానసిక వేదనకు గురిచేస్తూ సామాజిక తరగతి పేరుతో విభజించడం, అంగన్వాడీ ఒంటరి మహిళలను వారి పర్సనల్ విషయాలలో జోక్యం చేసుకుని అవమానకరంగా మాట్లాడడం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఇన్ఛార్జి సిడిపిఓపై విచారణ జరిపి తక్షణం విధుల నుంచి తొలగించి కోవూరు ప్రాజెక్టు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు టివివి ప్రసాద్, జిల్లా కోశాధికారి డి అన్నపూర్ణమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు అల్లాడి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలోని కోవూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు ఇన్ఛార్జి సిడిపిఓగా ఉన్న టి శారదా గారి మీద ఇటీవల అనేక ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలకు సంబంధించి సిఐటియు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరపున ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి, సంబంధిత ప్రాజెక్ట్ డైరెక్టర్ అయినటువంటి పీడీ గారికి, ఆర్జేడీ గారికి, గుంటూరు ఆర్జేడీ గారికి, డైరెక్టర్ గారికి అనేక మందికి కంప్లైంట్లు చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆమె మీద ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఆమె వేధింపులకి, తర్వాత ఆమె ఆర్థికపరమైన వసూళ్లకి ఇప్పటికే చాలామంది బాధితులు బయటకు వచ్చి నోరు విప్పి పదే పదే అధికార యంత్రాంగానికి తెలియజేస్తున్నా ఎందుకని ఆమె మీద చర్యలకి వెనకాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ డిపార్ట్మెంట్లో వెంటనే ఆమె మీద చర్యలు చేపట్టి శారదా గారిని తక్షణం అక్కడి నుంచి తొలగించాలి. ఎందుకనంటే ఆమె కావలి ఏసీడీపీఓగా ఉన్న ఆమెని కోవూరు ప్రాంతంలో సిడిపిఓగా ఇన్ఛార్జిగా ఎఫ్ఏసి కింద ఆమెకి ఆగస్టు 13వ తారీఖు 2025 ఆర్డర్ తెచ్చుకొని ఆమె ఇప్పుడు కొనసాగుతూ ఎక్కడ లేని ఈ యొక్క అంగన్వాడీల మీద కానీ, వర్కర్ల హెల్పర్ల మీద కానీ ఎక్కడ లేని ఆమె ఏమంటారు వాళ్ళ మీద రకరకాలుగా అంటే పెత్తనం చలాయిస్తూ ఉంది. ఆ పెత్తనం ఎట్టాడిదంటే మానసికంగా హింసకు గురయ్యే పెత్తనం. మీరు డబ్బులు ఎందుకు చెల్లించరని చెప్పేసి ఆమె కారు డ్రైవర్ పేరు మీద, తర్వాత వాళ్ళ అటెండర్ పేరు మీద రోజువారీగా అకౌంట్లో జమ చేసేయాలి అని అంటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కారు డ్రైవర్ అకౌంట్ మీద, తర్వాత అటెండర్కి సంబంధించిన అకౌంట్ల మీద మీరు విచారణ జరపండి. ఆమె వసూళ్ళ మీద వెంటనే వసూళ్ళకి సంబంధించి వాళ్ళకి ఏమంటారు వాళ్ళ ఏజెన్సీలు అంటే కోడిగుడ్లు సప్లై చేసే ఏజెన్సీలు, తర్వాత పాలు, గుడ్లు, లేకపోతే ఇతర అన్ని సప్లై చేసే ఏజెన్సీలకు దగ్గర నుంచి వసూళ్ళు మామూళ్ళు అలవాటు చేసుకొని ఇవన్నీ ఎక్కడ బయట పెడతారని చెప్పేసి వర్కర్ల మీద విపరీతమైన టార్చర్, ఒక రకంగా హింసకు గురి చేసినట్టుగా, మానసిక వేదనకు గురి చేసినట్టుగా చేస్తూ ఉంది. వాళ్ళందరూ మా యూనియన్ దృష్టికి తీసుకొచ్చారు. అంగన్వాడీలు బాధపడుతూ ఏడుస్తూ ఇవన్నీ మేము ఎప్పటికప్పుడు పీడీ గారి దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్తే రాజకీయమైన పలుకుబడిని ఉపయోగించుకొని ఆమె ఆ సీటును వదిలిపెట్టమని చెప్పేసి శపథం చేస్తూ ఉంది. మేము రాజకీయ పార్టీ నాయకులను కూడా అడుగుతూ ఉన్నాం, మీరు ఆమె చేసే అక్రమాల మీద మీరు విచారణ జరపకుండా అక్కడుండే అనేక మంది అంగన్వాడీలు గ్రామ స్థాయిలో నుంచి వాళ్ళు ఇబ్బందులు పడతా మానసిక వేదనకు గురవుతూ ఉంటే ఎందుకని మీరు తాత్సారం చేస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదిగో వాళ్ళ పేర్లతోటి వేసినటువంటి అమౌంట్లు, ఇది సిడిపిఓ ఇప్పుడు ఇన్ఛార్జి సిడిపిఓకు ఉండే ఆఫీసులో ఉండే అటెండర్ పేరుకి త్రూ ఫోన్పే ద్వారా అంగన్వాడీల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి వివరాలు, వీటిలన్నింటినీ మేము వివరాలతో సహా ఇవన్నీ కలెక్టర్ గారికి ఇచ్చాం, పీడీ గారికి ఇచ్చాం. ఈ వసూళ్ళు ఎప్పుడెప్పుడు ఫోన్పే ద్వారా వాళ్ళకి అందినాయి అని చెప్పి ఎందుకని విచారించరు? అందుకనే మేము ఎంతవరకు రాజకీయాలు, ఎంతవరకు ఆయా ప్రజాప్రతినిధులు అంతవరకే ఉండాలి. డిపార్ట్మెంట్లో జరిగి వేదనకు గురి చేస్తున్నటువంటి ఇటువంటి ఇన్ఛార్జి సిడిపిఓ, ఏమి పర్మనెంట్ సిడిపిఓ కూడా కాదు, ఆ ఆర్డర్ కూడా తీసుకొచ్చాం ఎఫ్ఏసి మీద. ఆమె కావాలి, ఇప్పుడు జీతం కూడా కావాలి ఆ ప్రాజెక్ట్ నుంచే తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈమెను వెంటనే అక్కడి నుంచి విధుల నుంచి తొలగించాలి. అక్కడ ఉండే అంగన్వాడీల మీద చేసే వేధింపుల నుంచి వాళ్ళని ఈ అంగన్వాడీలని కాపాడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అన్ని రకాలైన అవినీతి చర్యల మీద విచారణ చేపట్టాలని చెప్పేసి సిఐటియు నెల్లూరు జిల్లా కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మిత్రులారా.
గోగుల శ్రీనివాసులు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి. షేక్ రెహానా బేగం, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలిని, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలిని. ఈ కోవూరుకి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి ఇన్ఛార్జ్ సిడిపిఓ టి శారద గారు వచ్చి 11 నెలలు అవుతుంది. ఇప్పటికీ ఆమె వేధింపులు, ఆమె వసూళ్ళు, అక్రమ వేధింపులు ఇవన్నీ కూడాను విపరీతంగా ఎక్కువైపోయాయి. మేము గతంలో కూడాను ఆమె వెంకటగిరిలో, గూడూరులో, ఉలవపాడులో, కావలిలో అంతా పనిచేసిన దగ్గరంతా కూడాను ఈమె టార్చర్ తట్టుకోలేక ఈమె మాకు వద్దు అని ధర్నాలు చేసేసి పంపించడం జరిగింది. ఈరోజు వీళ్ళకి సంబంధించినటువంటి వర్కర్లని, హెల్పర్లని కులం పేరుతో వాళ్ళని సపరేట్ చేయడం, అట్లాగే వాళ్ళ అంగన్వాడీలు ఒంటరి మహిళలు ఉన్నారు, భర్తలు చనిపోయిన వాళ్ళు, వాళ్ళందరి మానసిక పరిస్థితిలో వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పర్సనల్ విషయాల్ని పబ్లిక్గా చేసి అవమానకరంగా వాళ్ళతో మాట్లాడటము, అట్లాగే ఈ ఏజెన్సీల దగ్గర అయితేనేమి, అట్లాగే మన ఈ వాళ్ళందరి దగ్గర అమౌంట్లన్నీ కూడాను వాళ్ళ అకౌంట్లలో, అంటే కార్ డ్రైవరు, అటెండరు వాళ్ళ అకౌంట్లలో వేసి తీసుకుంటుంది. దీనికి ముఖ్యంగా ప్రతి నెల బిల్లులు కావాలి అని అంటే మండలానికి 5,000 లెక్కన వర్కర్ల దగ్గర వసూలు చేసి ఆ సూపర్వైజర్ నిర్మల అనే ఆమె అకౌంట్లో వేసుకొని ఆ డబ్బులు కూడా తీసుకుంటుంది. అంటే బిల్లులు తెప్పించాలంటే 4 మండలాల నుంచి 20,000 రూపాయలు ఇవ్వాల్సిందే అని తీసుకుంటా ఉన్నారు. ఈమె అంగన్వాడీలను ఎంత హీనంగా మాట్లాడుద్దంటే, ఆఫ్టర్ ఆల్ అంగన్వాడీలు మీ తోకలు కత్తిరిస్తా, మీ తాట తీస్తా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంది. ఈరోజు అంగన్వాడీలని విలువ లేకుండా మాట్లాడుతున్న ఇన్ఛార్జ్ సిడిపిఓ మీద అన్ని రకాల ఆధారాలు పెట్టి ఈమె ఏజెన్సీల దగ్గర తీసుకుంటున్న డబ్బులు, అట్లాగే రకరకాల వేధింపులు, అంటే ఒక 18 మందిని సెప్టెంబర్ నెల 2025లో 18 మందికి పోస్టులు వచ్చాయి. వాళ్ళందరి దగ్గర వస్తు రూపేణ, డబ్బుల రూపేణ ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళ దగ్గర డబ్బులు విపరీతంగా తీసుకునింది. ఆఖరాకి ఒక ఆమె బీరువా తీసిచ్చింది. బీరువాతో పాటు ఆమె కూర్చునే రౌండ్ కుర్చీ తీసిలేదని ఈనాటికి కూడా అమ్మాయి సెంటర్కి వెళ్ళి వేధిస్తూ ఉంది. అంతేకాదు ఆమె రాగానే ఏకకాలంలో మూకుమ్మడిగా 320 సెంటర్ల వర్కర్లకి బెదిరింపు మెమోలు ఇచ్చింది. అసలు ఎవరిచ్చారు ఈమెకి ఇంత అధికారం అని అంటా ఉన్నాము. కాబట్టి ఈమె ఎక్కడ పని చేసినా కూడాను కార్యకర్తల్ని, అంగన్వాడీలని టార్చర్ చేసి వాళ్ళందరూ ధర్నాలు చేస్తే ఆ బదిలీలతో వచ్చింది. రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని అంగన్వాడీలని వేధింపులకు గురి చేస్తున్న ఈ సిడిపిఓ మీద వెంటనే విచారణ జరిపించి ఆమెని తగిన చర్యలు తీసుకోవాలి. అసలు ఆ ప్రాజెక్ట్ నుంచి ఆమెను కూడా పంపించేయాలని చెప్పి మేము సిఐటిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 04068334455.